ఇటీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. నాకు తెలిసిందే మన ప్రధాని మోదీ గారు 5 కంట్రీస్ టూర్లో ఉన్నారు. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చైనా బీజింగ్లో ఏదో ట్రిప్ కోసం వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ చాలా మందిని తీసుకెళ్లారు. అందులో ఇలాన్ మస్క్ కూడా ఉన్నారు. ఏంటి అక్కడ వెళ్ళి ఈయన చేయబోయేది ఏంటి? అక్కడ చేస్తున్న పనుల వల్ల మిగతా విషయాలు ఏమైనా ఎఫెక్ట్ అవ్వబోతున్నాయా? ఓ పక్క ఇరాన్, ఇజ్రాయెల్ వార్ ఇంకా అలాగే ఉంది. అయినా ఈ టైంలో ఈయన అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎందుకు? పైగా ఎన్విడియా చిప్స్ గురించి కూడా చాలా మాట్లాడుతున్నారంట. అండ్ ముఖ్యంగా 5 బీస్ బి లెటర్స్తో స్టార్ట్ అయ్యే 5 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాను తెలిసింది. సో అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎక్కడ కనెక్ట్ అవుతాయి అవన్నీ తెలుసుకుందాం విత్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సురేష్ కొచ్చల్ గారితో. సార్ నమస్కారం. ప్రధాని మోదీజీ గారి గురించి మాట్లాడదాం. అండ్ అట్ ది సేమ్ టైం అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారి గురించి కూడా మాట్లాడదాం. మన ప్రధాని పంచపాక్షిక సంబంధాలన్నీ మెరుగుపరచుకోవడానికి అని చెప్పేసి 5 కంట్రీస్ టూర్ చేస్తున్నారు. అక్కడ ట్రంప్ గారు కూడా చేస్తున్నారు. సో ఫస్ట్ డే 1 ఆఫ్ బీజింగ్ టూర్ ఎలా అయింది, ఏంటి, ఏం చేయబోతున్నారు, మనకి ఎలా రిలేటెడ్గా ఉండబోతుంది, వాట్ ఆర్ ది డాట్స్ వీ నీడ్ టు కనెక్ట్? ఓవర్ బేజ్ 2 కూడా అయిపోయింది. ఆయన బయలుదేరారు. ఈజ్ ఆల్ దిస్ వే బ్యాక్ టు వాషింగ్టన్, ప్రెసిడెంట్ ట్రంప్. సో యాక్చువల్లీ ఏం జరగలేదు. ఇట్ వాజ్ అ వెరీ హై ప్రొఫైల్ విజిట్, కానీ హోంవర్క్ కరెక్ట్గా చేసుకోలేదు ట్రంప్. అగైన్ జనరల్లీ లాగానే అదైనా రెగ్యులర్ ప్రాబ్లమ్. ఎందుకంటే ఈ విజిట్ ఎప్పుడో ప్లాన్ ఉండే, దీనికన్నా యుద్ధం కన్నా ముందు ఉండే. మీరు లాస్ట్ మినిట్లో చెప్పారని చెప్పలేము. ఎప్పుడైనా ఒక బయలాటరల్ విజిట్కి వెళ్తున్నప్పుడు ఒక అడ్వాన్స్ టీమ్ 6 నెలల ముందే వర్క్ మొదలు పెడతారు. ఎందుకంటే ఓవర్ నైట్ డిసైడ్ చేయరు డేట్. సరే ఇక్కడ యుద్ధం జరిగింది, కానీ దానికన్నా ముందు కూడా మీకు డేట్ తెలుసుండే. ఏమేమి డిస్కస్ చేయబోతున్నారు ఫస్ట్ డిసైడ్ చేస్తారు. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 పాయింట్స్ ఉంటే 10, 5 ఉంటే 5. ఓకే, దీంట్లో ఏంటి డిస్కషన్, హూ విల్ డిసైడ్, హూ ద ఫార్మాట్ ఆఫ్ ద టాక్స్ అన్నీ డిసైడ్ చేస్తారనమాట. దాని తర్వాత ఒప్పందాలు ఉంటాయి, అగ్రిమెంట్స్. అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ కొంటాం, దానికి ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం పెట్టక్కర్లేదు, దానికి బోయింగ్ సంతకం పెట్టక్కర్లేదు. ఇట్స్ అ కమర్షియల్ డీల్. మన దగ్గర ఇండిగో ఆర్డర్ చేస్తారు, ఇండిగో వాళ్ళు డైరెక్ట్ చెప్పేస్తారు బోయింగ్కి మాకు 150 ఎయిర్క్రాఫ్ట్ కావాలని, ఎయిర్ ఇండియా అట్లా అని చెప్తారు. సో దానికి ట్రంప్ వెళ్ళక్కర్లేదు. కానీ ఆయన ఎందుకు వెళ్తాడు? ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ నేను వెళ్ళే ముందు చెప్పారు, ద 5 బీస్ ఐ విల్ గో ఫార్ అని చెప్పారు. ఒకటి ఇది బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్, 200 బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్. ఆయన వెళ్ళే ముందు డిసైడ్ చేసుకున్నాడు నంబర్. వాళ్ళు చెప్పాలి కదా చైనీస్ వాళ్ళు ఎస్ అని. సార్ రెండవది బీన్స్. ఓకే 5 బీస్. 5 బీస్. సో సెకండ్ ఇస్ సోయాబీన్. అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం సోయాబీన్స్. అక్కడ ఆయన ఓటింగ్ కాన్స్టిట్యున్సీ అయిన ఫార్మర్స్కి ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయి మారింది. ఎందుకంటే టారిఫ్ పెట్టినప్పుడు చైనా మీద, చైనా వాజ్ ద బిగ్గెస్ట్ బయర్. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇది కొంటున్నారని చెప్పి వీళ్ళు బంద్ చేసేసారు. ఒకరోజు చైనా వాళ్ళు టక్ మని బంద్ చేసేసారు, అయిపోయింది. దట్ దే స్టాప్ బయింగ్ సోయాబీన్స్, ఎందుకంటే మా మీద టారిఫ్ పెట్టారని చెప్పేసి. అమెరికన్ ఫార్మర్స్ అందరూ టెన్షన్ అయిపోయారు. వాళ్ళు ఏం చేయాలని వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ట్రంప్ మీద ప్రెషర్ పెట్టారు ఏమైనా చేయాలని చెప్పి. సో ట్రంప్ ఏం చేశారు, టారిఫ్లు తగ్గించేశాడు. దర్ వాజ్ నో అదర్ చాయిస్ టు డూ దాట్. ఎందుకంటే లేకుండా 450 దాకా తీసుకెళ్ళాడు, మీకు గుర్తుంటుంది సార్, చైనా మీద ఉన్న టారిఫ్లు అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండో బి అది. మూడో బీఫ్. చైనా చాలా మటుకు బీఫ్ కొంటారు యుఎస్ నుంచి, అది కూడా టారిఫ్ తర్వాత బంద్ చేశారు. నౌ దట్ ఈస్ ఆల్సో బికమ్ ఏ బిగ్ ఇష్యూ. సో ఈయనప్పుడు వెళ్ళి బీఫ్ కానండి ప్లీజ్ మమ్మల్ని రక్షించండి అని చెప్తున్నారు వారు. నాలుగోదేమో అక్కడ ఒక ట్రేడ్ కమిషన్ ఒకటి పెడుతున్నారు, ట్రేడ్ డీల్ చేయడానికి. ఓకే, బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమ్ డీల్, బోర్డ్ బి, అగైన్ బి, 4వ బి అన్నమాట. అది అమెరికా అండ్ చైనా నడిమిట్లో ఉన్న ట్రేడ్ డీల్స్ని ముందు అనలైజ్ చేస్తారు. దాన్ని పాజిటివ్ నెగటివ్స్ చూసి దాన్ని రికమెండ్ చేసి అప్రూవ్ చేస్తారు. ఇది 4వది. లాస్ట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్, బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే అమెరికాలో చైనీస్ కంపెనీలు వచ్చి పెట్టుబడి పెడతారంట. అది ప్రెసిడెంట్ ట్రంప్లో కళల్లో వచ్చి ఉంటుంది ఐడియాలన్నీ. ఎవడు రాడు అక్కడికి పెట్టుబడి పెట్టడానికి, ఎందుకంటే ఈయన ఇంకా 2 సంవత్సరాలు ఉంటాడు, అందరికి తెలుసు. దాని తర్వాత పోతాడు, ఎందుకు పెట్టుబడి పెట్టడం అక్కడ అని చెప్పి. ఇది 5 బీలు. సరదాగా షాపింగ్ చేయడానికి వెళ్ళినట్టు సార్, షాపింగ్ చేయడానికి వెళ్ళినట్టు సార్. అలా ఫస్ట్ బి అయితే వెళ్ళే ముందే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఏంటనేది అర్థం కావట్లేదు. సోయాబీన్స్ ఎట్లయినా కొంటా అన్నారు వాళ్ళు, చైనీస్ వాళ్ళు. టారిఫ్ తగ్గించారు కదా మీరు అని చెప్పి బీఫ్ కూడా కొంటారు. ఈ మిగతా 2 ఏమవుతుందో తెలియదు ఇప్పుడు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే మహేష్, అక్కడ వెళ్ళినప్పుడు ట్రంప్ డిసైడ్ చేయలేకపోతున్నాడు ఏంటనేది.
హీఈస్ నాట్ ఏబుల్ టు డిసైడ్ ఏం డిస్కస్ చేయాలని అర్థం కావట్లేదు ఆయన. ఇది మనం చూసాం చాలా మటుకు, ఈవెన్ ఇరాన్ వార్లో కూడా ఏం చేయాలని అర్థం కావట్లేదు. మీరు ఎందుకు యుద్ధం మొదలుపెట్టారో ఆయనకు తెలియదు. ఇది పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు చైనాకి వెళ్ళినప్పుడు అక్కడ జీ జిన్పింగ్ చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. ఈజ్ ఇన్ అ వెరీ పవర్ఫుల్ పొజిషన్. ఆయన పార్టీలోనే ఆయనకి వ్యతిరేకత లేదు. వ్యతిరేకతను అందరు తీసి పక్కన పడేశారు, వాళ్ళు మాయమైపోయారు. టాప్ జనరల్స్ ఆర్మీ నుంచి తీసేశారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్. ఎందుకంటే సెకండ్ థర్డ్ టర్మ్కి వస్తున్నాం ఇప్పుడు ఆయనది. ఆయన అక్కడ కూడా 5 years సార్. అక్కడ కూడా అక్కడ కూడా 5 years ఉంది, కానీ ఆ 5 yearsకి కంటిన్యూటీ ఏం లేదు. ఇఫ్ ఐ వాంట్ ఐ కంటిన్యూ ఫర్దర్. నార్త్ కొరియా లాగా, లైక్ నార్త్ కొరియా, ఐ వాస్ అబౌట్ టు. ఎలక్షన్ లేదు, ఏం లేదు, సెలక్షన్ ఉంటుంది అక్కడ. సో ప్రెసిడెంట్ ట్రంప్ అక్కడికి వెళ్ళినప్పుడు న్యాచురల్లీ హీ ఈజ్ ఇన్ అ వెరీ పవర్ఫుల్ పొజిషన్. ఒకటి ఏం మాట్లాడాలి, అక్కడ 2-3 స్టిక్కింగ్ పాయింట్స్ ఉన్నాయి మనకి. ఒకటి తైవాన్. పొలిటికలీ తైవాన్ ఇస్ అ బిగ్ స్టిక్కింగ్ పాయింట్. ఎందుకంటే యూఎస్ చాలా మటుకు తైవాన్ని సపోర్ట్ చేస్తారు. తైవాన్ని చైనా ఏమంటారు, అది మా టెరిటరీ, అది మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు మీరు ఆయుధాలు వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. అది సో చైనా లాజిక్ అది, దట్ వీఆర్ యాక్చువల్లీ తైవాన్ అనేది మాది, మీరు ఆయుధాలు ఇస్తున్నారు, మీరు వాళ్ళని మా మీద దాడి చేయడానికి ప్రొవోక్ చేస్తున్నారు, మీరు కావాలని చెప్పి మీ షిప్స్ కానీ మీ సబ్మెరీన్స్ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు తైవాన్ దగ్గర, వీ విల్ నాట్ నెగోషియేట్ విత్. సో నిన్న సాయంత్రం మాట్లాడుతూ ప్రెస్ వాళ్ళతో వాళ్ళు అడిగిన ప్రశ్న ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర, మీరు మాట్లాడారు కదా ఫస్ట్ డే, ఎండ్ ఆఫ్ ఫస్ట్ డే, day 1 ఏం మాట్లాడారు, ఏం చెప్పట్లేదు. ఆల్ వెంట్ ఆల్ వెరీ వెల్, ఎక్సలెంట్, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అది అని చెప్తారు. తైవాన్ డిస్కస్ చేశారంటే అబ్సల్యూట్ సైలెన్స్. తైవాన్ డిస్కస్ చేశారు, రెండోసారి అడిగారు, నో నథింగ్. మూడోసారి అడిగారు, నథింగ్. అప్పుడు ప్రెస్ వాళ్ళు కూడా అర్థమైపోయింది ఈయన ఏం మాట్లాడలేదు అని చెప్పి. తైవాన్ గురించి భయపడుతున్నాడు బహుశా ట్రంప్ మాట్లాడడానికి. అదే టైంలో చైనా చాలా అగ్రెసివ్ అయిపోయారు. మనం అర్థం చేసుకోవాలి, చైనా ఒక 20-30 సంవత్సరాల ముందు చైనా జీడిపి వాజ్ అరౌండ్ 2 to 3% ఆఫ్ ద వరల్డ్ కాంట్రిబ్యూషన్. చైనీస్ కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ జీడిపి 2 to 3% అనమాట, అంతే, 2-3%. ఇప్పుడు అది 15% అయింది. మీకు ఒక కాంటెక్స్ట్ ఇవ్వాలంటే యూఎస్ ఇస్ ద నెంబర్ 1, 25%. ఓకే, చైనా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు చూడండి 30 సంవత్సరాల్లో. మనం అక్కడ వీఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ బికాస్ వీ వెంట్ టు ద సోవియట్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, 5-year ప్లాన్. సోవియట్ మోడల్ అది మన నెహ్రూ గారు మొదలుపెట్టింది. అది 5-year ప్లాన్ ఒకటి ఉంటుంది. ఈవెన్ చైనా కూడా ఉంది 5-year ప్లాన్. అది కాకుండా మనం గవర్నమెంట్ అండర్టేకింగ్స్ చాలా పెద్ద కట్టాం మనం, పిఎస్యూస్. మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఇన్ లాసెస్ టుడే. ఓకే, ప్రైవేట్ సెక్టర్ దానికన్నా బాగా పర్ఫామ్ చేస్తుంది. కొంతమంది ఉన్నారు, కొన్ని మహారత్నాలు, నవరత్నాలు ఉన్నాయి, ఆర్ డూయింగ్ గుడ్, బిహెచ్ఎల్ లాంటిది. ఓకే, అది కాకుండా మన వైపు నుంచి మనం డెవలప్మెంట్ చూడాలంటే మన ఓన్లీ పోస్ట్ 91 లిబరలైజేషన్ తర్వాతనే మన డెవలప్మెంట్ ఉండే, నరసింహరావు గారు వచ్చిన తర్వాత. కానీ చైనా వైపు అది కాదు. చైనా కన్సిస్టెంట్లీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, వీ విల్ బీ ద టెక్నాలజీ లీడర్స్, వీ విల్ బీ ద బయోటెక్ లీడర్స్. మేము ఫార్మాలో మేము లీడర్గా ఉంటాం. వాళ్ళు దాంట్లో చాలా మటుకు పెట్టుబడి పెట్టారు. సో 1 party రూల్ అడ్వాంటేజ్ ఏంటంటే మిమ్మల్ని ఎవరు వ్యతిరేకించరు, ఎవరు కోర్టుకి వెళ్ళరు, ఎన్వైర్న్మెంట్ చెప్పేసి. ఇక్కడ మన దగ్గర అదే జరుగుతుంది కదా, చిన్నగా ప్రాజెక్ట్ పెడితే ఇమ్మీడియట్ ఎన్వైర్న్మెంట్ వాళ్ళు వచ్చేస్తారు, ఎన్వైర్న్మెంట్ అది చెట్లు కొడుతున్నారని చెప్పి పెద్ద ఇష్యూ చేస్తారు. చైనాలో అది చేశారనుకోండి, మనం తీసుకెళ్ళి జైలు వేసేస్తారు కదా, వాడు మళ్ళీ బయటికి రాడిగా. సో చైనాలో ఇట్స్ అబ్సల్యూట్ రూల్. సో వాళ్ళు పెట్టుబడి ఫార్మా, బయోటెక్ అండ్ టెక్నాలజీ. టుడే దే ఆర్ ద సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ ఏఐ నేషన్ ఇన్ ద వరల్డ్. ఏఐలో ఎంత ముందుకెళ్ళిపోయారంటే మనతో దగ్గర కూడా లేము మనం. దే వెంట్ టు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ బిగ్ టైమ్. ఓకే, డేటా సెంటర్ సెటప్ చేయడానికి. అది కాకుండా వాళ్ళ వైపు నుంచి మీరు ఫార్మా చూస్తే దే ఇన్వెస్టెడ్ హ్యూజ్లీ ఇన్ ఫార్మా. ఓకే, దే ఇన్వెస్టెడ్ హ్యూజ్లీ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 70% విండ్ మిల్స్ చైనా తయారు చేస్తున్నారు. 90% వరల్డ్ ఫర్ ద వరల్డ్ 90% వరల్డ్కి కావాల్సిన సోలార్ ప్యానల్స్ చైనా తయారు చేస్తున్నారు. సో ఆల్సో న్యూక్లియర్ ఎనర్జీ. వాళ్ళు మొత్తం లోకం అంతా కలుపుకుంటే కూడా లాస్ట్ 10 years 15 yearsలో చైనా అంత మటుకు న్యూక్లియర్ ప్లాంట్స్ తయారు చేశారు వాళ్ళు. హై స్పీడ్ ట్రైన్స్ దే హ్యావ్ డెవలప్ మోర్ దెన్ ద ఎంటైర్ వరల్డ్ అనమాట లాస్ట్ 20 yearsలో. చాలా మటుకు ముందుకు వెళ్ళిపోయారు చైనా. వెరస్ యూఎస్ స్టాగ్నేట్ అయిపోయారు. ఇప్పుడు యూఎస్లో స్టీల్ ఫ్యాక్టరీలు లేవు, ఉన్నాయంటే ఉంది అంతే. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ పడిపోయింది, యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పడిపోయింది, ఫార్మస్యూటికల్స్ ఏం లేదు.
ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో పెట్టుబడి పెడుతున్నారు, ఈడు 5 ట్రిలియన్ వాడు 10 ట్రిలియన్ అని చెప్పి ఒకటే నంబర్లు చెప్తున్నాడు, కానీ ఏం నంబర్లు ఏం రావట్లేదు. బేసిక్లీ ఈ చర్చల్లో ఒక బ్లైండ్ మ్యాన్ వాకింగ్ లాగా ఏదో కర్ర పెట్టుకుని కొట్టుకుంటూ పోతున్నాడు ట్రంప్ ముందుకు. అసలు ఏం కావాలి, ఎట్లా చేయాలి అని ఆయనకి ఏం ఐడియా లేదు. అందుకనే సార్ ఇలాన్ మస్క్ని ఇంకా టిమ్ కుక్, జెన్సన్ హ్వాంగ్ వీళ్ళని కూడా తీసుకెళ్లారు అనుకుంటాను కదా సార్ ఈ ట్రిప్. జెన్సన్ వ్యాంగ్ని లాస్ట్ మినిట్ తీసుకెళ్ళాడు, ఎందుకు అర్థం కావట్లేదు. సరదాగా ఆయన ముందు రాడని చెప్పాడు. నిబిడియా చిప్స్ని మీరు చైనాకి అమ్ముతారా? ఎన్విడియా అమ్మరు మీరు. యూ ఆర్ నాట్ గివింగ్ దోస్ చిప్స్. వై డిడ్ యూ టేక్ హిమ్ విత్ హిమ్? నోబడీ హ్యాస్ ఎనీ ఐడియా. టిమ్ కుక్ని ఎందుకు తీసుకెళ్తారు? ఈజ్ అన్ అవుట్ గోయింగ్ సీఈఓ. ఓకే, ఆయన ఎందుకు తీసుకెళ్లారు? కొత్త సీఈఓని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళలేదు. ఏం యాపిల్ ఫోన్ తయారు చేస్తారా మళ్ళీ చైనాలో? ఆల్రెడీ అక్కడ షిఫ్ట్ చేసేసారు వాళ్ళు చాలా మటుకు ప్రొడక్షన్. కొంత ముందు అనుకోండి అక్కడ. టెస్లా ఏం కార్లు అమ్ముకుంటారా? ఎలాన్ మస్క్ అక్కడ వెళ్ళి ఆల్రెడీ వాళ్ళ కార్ల సేల్స్ ఎప్పుడో పడిపోయింది, కంటిన్యూస్గా పడిపోతుంది. ఎందుకంటే చైనా టుడే ద లీడర్ ఇన్ బ్యాటరీ టెక్నాలజీ. మహేష్, ఈవెన్ బీవైడి అంతా ఉన్నారు ఇక్కడ. చాలా కార్స్ మనం చూస్తున్నాం. అది ఒక అమెరికన్ కమెంటేటర్ ఇవాళ ఒక వీడియోలో అన్నాడు, చైనాకి వెళ్తే బీజింగ్లో దిగితే యూ విల్ బీ సర్ప్రైజ్ టు సీ అంటున్నారు. వాళ్ళకి కంప్లీట్ ఒక ఎలక్ట్రిఫికేషన్ డ్రైవ్ మీద వెళ్ళిపోయారు. ఓకే, వాళ్ళ ట్రైన్స్ ఆర్ ఎలక్ట్రిక్, మనది కూడా అంతే కదా. కార్స్ మోస్ట్ ఆఫ్ దమ్ ఎలక్ట్రిక్, 2 వీలర్స్ ఎలక్ట్రిక్. వాళ్ళకి ఏమైపోయిందంటే ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ బంద్ చేశారని చెప్పి వాళ్ళకి ఏ షాక్ ఏం రాలేదు. దే వర్ రిలాక్స్డ్. సరే, వాళ్ళకు కూడా ఇరాన్ నుంచి 90% ఇరానియన్ ఆయిల్ వాళ్ళే కొనుక్కుంటారు, దట్ ఈస్ కరెక్ట్. కానీ వాళ్ళు ఏం చేశారంటే 270 రోజుకి కావాల్సిన స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ తయారు చేసుకున్నారు, పెద్ద పెద్ద అండర్ గ్రౌండ్ ట్యాంక్స్. మనకు కూడా ఉందనుకోండి, కానీ మనకు చాలా తక్కువ. బికాజ్ మనకి వెస్ట్ ఏషియా పక్కనే కదా, 5 రోజులు వచ్చేస్తుంది మనకి. కానీ ఇట్లాంటి ఒక స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ లాంటి క్లోజర్ వస్తుందని మనం ఎప్పుడు ఆలోచించలేదు. ఓకే, సో చైనా వాజ్ రెడీ ఫర్ ఇట్. యూఎస్ వచ్చి ప్రెషర్ పెడుతున్నారు, మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయండి, మీ ఫ్రెండ్సే కదా ఇరాన్లో ఉన్న వాళ్ళు, మీరు వాళ్ళకి చేయండి అంటే చైనా అన్నారు ఓకే వీ విల్ లుక్ ఇన్ టు ఇట్, చూస్తాం మేము ఏం చేయాలని చూస్తాం. ఏం చేయలేదు. ఇంకోటి చైనాకి ఏం చెప్పారంటే మీరు ఇరాన్ని ఆపండి, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయండి. సరే చూస్తాం. దిస్ షోస్ ట్రంప్ అన్ప్రిపేర్డ్గా వెళ్ళాడని చెప్పేసి. మీరు వెళ్ళే ముందే ఈ టాపిక్ మీ సెక్రటరీ లెవెల్లో ఎవరో డిస్కస్ చేసి ఉంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పి ఉంటే మళ్ళీ మీరు రైజ్ చేయక్కర్లేదు ఇది. కానీ ఇంటర్నేషనల్ మీడియా ముందు నేను చూపించాలి కదా, నేనే అన్ని సార్ట్అవుట్ చేస్తాను. ఐ వాస్ ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిడిక్యులస్ ట్వీట్స్ నిన్న చేసింది అక్కడి నుంచి. ప్రెసిడెంట్ జీ ఒక మంచి స్టోరీ డీల్ చేసిన ఆయన గ్రీక్ మైథాలజీ నుంచి. స్పార్టన్స్ అండ్ అనదర్ రీజన్, వీళ్ళు పెద్ద పెద్ద 2 కంట్రీస్ కొట్టుకున్నారు. వన్ వాజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ డెవలప్ కంట్రీ ఏథెన్స్, వాళ్ళు స్పార్టన్ మీద దాడి చేస్తున్నారు. ఓకే, విచ్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్డ్ పవర్, దిస్ ఈజ్ అ రైజింగ్ పవర్. వీళ్ళిద్దరు కొట్టుకునే వార్ జరిగింది, పెద్ద యుద్ధం జరిగిందని పెద్ద హిస్టరీ చెప్పాలి. హిందుస్థాన్ టైంలో చాలా మంచిగా గ్రాఫిక్ వేశారు, అది ఐ హ్యావ్ పోస్టెడ్ ఇట్ ఆన్ మై ఫేస్బుక్ ఆల్సో. ఓకే, అది హిస్టరీ స్టూడెంట్స్కి తెలుసు, చాలామంది తెలియదు. ఈవెన్ నాకు తెలియకపోతుంది టిల్ ఐ రెడ్ ద ఆర్టికల్. ఏంటది, ఏ కాంటెక్స్ట్ చెప్పారు జీ జింగ్పిన్ అని చెప్పేసి. ఆయన మీన్ చేసింది ప్రెసిడెంట్ ట్రంప్నే. ఓకే, మేము ఒక డెవలప్డ్ నేషన్గా పైకి వస్తున్నాం, మీరు డెవలప్డ్ నేషన్ అయ్యారు, కానీ మన నడిమిట్లో ఒక యుద్ధం జరుగుతుంది బికాస్ యూ హ్యావ్ బికమ్ వెరీ అరగెంట్ అండ్ లేజీ అని చెప్పారు. ఆయనేమంటున్నాడు ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన బైడెన్ గురించి మాట్లాడుతున్నారంట. ఓకే, ఈస్ టెలింగ్ yes what President Z said is very correct, స్లీపీ జో బైడెన్ డిడ్ ఆల్ దిస్ అని చెప్పి. ఆయన ఒక 7th క్లాస్ అబ్బాయి కూడా ఆ ట్వీట్ చదివి వినిపిస్తే వాళ్ళకి తెలిసిపోతుంది ఇట్ వాస్ మెంట్ ఫర్ ట్రంప్ ఓన్లీ అనేది. బైడెన్ మీద ట్రై చేస్తున్నారు. ఆయన మీద ఏ తప్పు జరగలేదు అంటున్నాడు. ఇప్పుడు ఇంత దూరం వెళ్ళి మీరు ఏం చేశారు? 2 రోజులు అక్కడ ఉన్న ఇంత హైప్డ్ అప్ విజిట్ ఉండే, స్టేట్ బ్యాంక్వెట్, రిసెప్షన్, అది ఇది మొత్తం డ్రామాబాజీ ఉండే. కానీ బయటికి లాస్ట్ ఫైనల్ డిడ్ ఎనీథింగ్ కమ్అవుట్? నథింగ్ కేమ్ అవుట్. ఓకే, ఇది ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు రిటర్న్ వెళ్ళి మనం బహుశా రికార్డ్ చేసి మనం పబ్లిష్ చేసేదాకా రేపు పొద్దున ఆయన ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, దాంట్లో నేనే అన్నీ చేసి వచ్చేసాను, చైనాని మొత్తం ధమ్కీ చేసి వచ్చేస్తాను, చైనా చేయాల్సిందే, చైనా అది చేస్తారు, చైనా ఇది చేస్తారు, 200 ప్లేన్లు కొంటారు, మన దగ్గర $2 trillion ఇన్వెస్ట్మెంట్ పెడతారు, అది ఇది అని చెప్పి కథలన్నీ చెప్పబడుతున్నారు, చూస్తూనే ఉండండి ఇప్పుడు. బట్ ఎండ్ రిజల్ట్ ఇస్ 0. ఓకే, చైనా మనం అర్థం చేసుకోవాలి, ఇది రైజింగ్ పవర్, రిజన్ పవర్ ఆల్సో, రైజింగ్ అని చెప్పలేము. సోవియట్ యూనియన్ ఎప్పుడో ఒక టైంలో ఒక బైపోలార్ వరల్డ్ ఉండే, ఒకవైపు యుఎస్ఎస్ఆర్, ఒకవైపు యుఎస్ఏ ఉండే. దాని తర్వాత సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయినప్పుడు, యుఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయినప్పుడు ఒకవైపు వెళ్ళిపోయారు.
ఓన్లీ యూనిపోలార్ వరల్డ్గా మిగిలిపోయింది. యుఎస్ ఒకటే. ఇప్పుడు యుఎస్ ఒక వైపు, చైనా ఒక వైపు వచ్చేసారు కౌంటర్ వెయిట్ లాగా. చైనా దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, చైనా పెడుతున్న పెట్టుబడి కానీ, చైనా ఎడ్యుకేషన్లో పెడుతున్న పెట్టుబడి కానీ చాలా హ్యూమంగస్, చాలా పెద్దది. వాళ్ళు టెక్నాలజీ వాళ్ళు ముందే నేర్చుకున్నారు. టెక్నాలజీ అనేది పెద్ద గేమ్ కావబోతుంది. ఒక టైంలో చైనా మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక జోక్ లాగా ఉండే, మీకు గుర్తుంటుంది. చైనీస్ ఇప్పటికీ ఉంటాయి కదా సార్ ఆ జోక్స్. దే ఆర్ వెరీ గుడ్, బట్ చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యారు. ఇంప్రూవ్ కాదు, ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు. ఇమాజిన్ మీరు బైవాడి కార్స్ లేకుంటే మీ అదే ఎలక్ట్రిక్ కార్స్ మీరు యూరోప్లో అమ్మాలంటే యూరోపియన్ స్టాండర్డ్స్ తక్కువ కాదు, సేఫ్టీ స్టాండర్డ్స్. ఈవెన్ దే డంప్ సో మెనీ కార్స్ ఇంటూ అమెరికా, మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు అది. సో ద ప్రాబ్లమ్ ఇస్ వీళ్ళు ఆ కాస్ట్ తయారు చేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంథింగ్ ఇస్ $10,000 తయారు చేయడానికి, అమ్మడానికి ఉన్న కాస్ట్ యూఎస్లో, అదే కారు $1,000 ఇక్కడ తయారు చేస్తాడు చైనీస్ వాళ్ళు. 10,000 just giving a context. My amount may not be the exact, but that is the kind of 10% gap, 20% is everything. అన్ని ఫార్మస్యూటికల్ వాళ్ళు తయారు చేస్తారు, చాలా మటుకు కాస్ట్ ఎఫెక్టివ్. మనం కూడా చేస్తాం అది. వీ ఆల్సో డూ ద సేమ్ థింగ్. మన కాల్ సెంటర్స్ ఏంటి, ఇక్కడ మన ఐటీ కంపెనీస్ ఏంటి, దే ఆల్ డూ వర్క్ ఫర్ ద అమెరికన్ కంపెనీస్ అట్ ఎ పర్సంటేజ్, అంతే. సార్ ఈ లెక్కన కాస్ట్ ఆర్బిట్రాజ్ మోడల్ అంటాం అది. ఈ లెక్కన అంటే చైనీస్ లైఫ్ స్టైల్ అంటే ఫారెక్స్లో చూసుకుంటే, చైనీస్ కరెన్సీతో పోల్చుకుంటే చైనీస్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, ఎందుకంటే దే ఆర్ లీడింగ్ ఇన్ సో మెనీ థింగ్స్, ఫార్మాలో, టెక్నాలజీలో, ఇంకా చాలా చాలా విషయాల్లో వాళ్ళకి సగటున వాళ్ళ స్థితిగతులు ఏవైతే ఉంటాయో బాగుంటాయా కంపేర్ టు అదర్ కంట్రీస్? వాళ్ళు దేర్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇస్ $30,000 ఇప్పుడు. ఓకే, మనది 3,000 అనుకుంటా. ఓకే, దే ఆర్ ఈక్వల్ టు సౌత్ కొరియా. అప్రాక్సిమేట్లీ సౌత్ కొరియా కూడా 30,000 ఉంటుంది వాళ్ళది. కానీ యూఎస్ దాని 3 times 90,000. కానీ ఈ 30,000 పర్ క్యాపిటా పెట్టుకొని చైనా చేస్తున్న పని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, ప్రోడక్ట్ డెవలప్మెంట్ కానీ, మిషనరీ చెప్పాను చూడండి, 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. దే ఆర్ లీడర్స్ ఇన్ ఎవ్రీథింగ్ నాట్ టుడే. వాళ్ళు ఒక ఆపర్చునిటీ స్పాట్ చేస్తే దాని వెంట పడతారు వాళ్ళు. దే విల్ నెవర్ గో బ్యాక్. ఆఫ్ కోర్స్ దే హ్యాడ్ ఎ ఫెయిలియర్స్, చాలా పెద్ద ఫెయిలియర్స్ జరిగింది. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్. చైనాలో పెద్ద పెద్ద టౌన్స్ కట్టారు, పెద్ద పెద్ద 60 అంతస్తులు, మన దగ్గర కూడా కడతారు చూడండి ఇక్కడ. దుబాయ్ నుంచి లాస్ట్ టైం అయింది, బికమ్ గోస్ట్ టౌన్స్, ఎవరు ఉండట్లేదు అక్కడ. వాళ్ళ బ్యాంకింగ్ సెక్టర్స్ క్లోజ్ టు కొలాప్స్. ఈ వీళ్ళకి అందరికి లోన్ ఇచ్చి లోన్ కట్టట్లేదు ఎవడు. మనం మాట్లాడడం దీని గురించి. ఇది చైనాలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే 60% మంది ఆర్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 60. వాళ్ళు ప్రొడక్టివ్ కాదు, వాళ్ళని హెల్త్ కేర్ కావాల్సి వస్తుంది, వాళ్ళ కాస్ట్ ఎక్కువ అవుతుంది. మీకు యంగ్ పాపులేషన్ ఉన్నప్పుడు యంగ్ పాపులేషన్ వాళ్ళ శాలరీ తీసుకుంటారు, ట్యాక్స్లు కడతారు. ఇక్కడ అది లేదు. వాళ్ళ మీద చూసుకోవడానికి డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంది గవర్నమెంట్కి. ఫ్యాక్టరీ నడిపించడానికి యంగ్స్టర్స్ లేరు. అది చైనాలో, ఎందుకంటే ఈ 1 baby నామ్ తీసుకొచ్చారు కదా, దాంతో మొత్తం ఇదంతా అయింది. ఫాలో చేస్తారా సార్ స్ట్రిక్ట్గా అక్కడ? ఇప్పుడు కొంచెం రిలాక్స్ చేశారు ఇప్పుడు, కానీ దాంతోనే చైనీస్ పాపులేషన్ మొత్తం పడిపోయింది. నౌ చైనా ఇస్ లైక్ యూరోప్, అందరు ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరు చూసుకుంటారు? హెల్త్ కేర్ లేదు. హెల్త్ కేర్ కావాలంటే నర్సెస్ కావాలి కదా, మీరు నర్సెస్ తయారు చేయలేదు మీరు. సో ఇండియా నుంచి వెళ్తారు నర్సెస్. చైనాలో, జర్మనీ, చైనా, అక్కడ ఫ్రాన్స్ అంతా. చైనాకు ఉందనుకోండి, నేను యూరోప్ సంగతి చెప్తున్నాను, కంపేర్ చేస్తున్నాను అనమాట. యూరోప్ కూడా అదే ఉంది, సేమ్ స్టేట్, ఆల్ ఓల్డ్ పీపుల్. సో చైనా కూడా అంతే. సో చైనాది ఇన్ స్పైట్ ఆఫ్ డిసడ్వాంటేజ్, వాళ్ళ పర్ క్యాపిటా 1/3 యూఎస్ ఉండి కూడా వాళ్ళు యూఎస్ చేసే పనికరం బాగా పనిచేస్తున్నారు ఇప్పుడు. ఐ టోల్డ్ యూ, ఏఐలో దే ఆర్ ద సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ ఏఐ కంట్రీ ఇన్ ద వరల్డ్. యూఎస్ ఆబ్వియస్లీ, బికాజ్ యు ఆర్ హోల్డింగ్ ద చిప్స్. మీ చిప్స్ అంతా మీ దగ్గర ఉంది. ఎన్విడియా చిప్స్ ఇవ్వట్లేదు మీరు ప్రాసెసింగ్కి. అది లేకుండా ఎట్లా చేస్తారు ప్రాసెసింగ్? మరి ఇప్పుడు వెళ్ళారు కదా సార్, ఏమన్నా గ్రీన్ సిగ్నల్? అదే ఇదే నాకు అర్థం కావట్లేదు. ఆయన కూడా ఏం చెప్పలేదు. ఆయన మీటింగ్స్ వెరీ గుడ్. ఏదో జాయింట్ వెంచర్ పెడతారా, లేకుంటే చైనీస్ కంపెనీ తీసుకొచ్చి పెట్టుబడి పెడతారా యూఎస్లో? ఏం లేదు డీటెయిల్స్. ఎంటైర్ వరల్డ్ ఇస్ వెయిటింగ్. ఏం జరిగింది? మీరు ఇంత హైప్డ్ అప్ రిసర్చ్ చేశారు, ఫోటోగ్రఫీ, ఫోటో ఆప్స్ ఉండే, అది ఉండే, ఇది ఉండే, కోడాక్ మూమెంట్స్ ఉండే. ఏం జరిగింది లాస్ట్లో అని చెప్పట్లేదు వీళ్ళు, మహేష్. అది అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం సచ్ ఎ కన్ఫ్యూజ్ స్టేట్ విజిట్ కనిపిస్తుంది. అసలు ఏం డిస్కస్ చేశారో, ఏం చేయలేదో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. తైవాన్ ఇండిపెండెన్స్ గురించి కూడా మాట్లాడారు సార్. నీరు నిప్పు అన్నట్టుగా, ఫైర్ అండ్ వాటర్ అన్నట్టుగా కూడా పోల్చారు. కరెక్ట్. తైవాన్ అనేది నేను చెప్పాను చూడండి, దీనికన్నా ముందు కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూ. అది ఏ యూఎస్ ప్రెసిడెంట్ వెళ్ళినా కానీ దీని గురించే మాట్లాడతారు, తైవాన్ గురించే మాట్లాడతారు చైనా. అండ్ యూఎస్ దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే ఆ గవర్నమెంట్ని ప్రాపప్ చేసేది యూఎస్. ఇక్కడ యూఎస్ అని కొంత మటుకు యూరోప్. యూఎస్ ఎక్కడ జరిగిపోయింది అనుకోండి, దే విల్ బి అవుట్.
తైవాన్ విల్ బి గాన్ ఇన్ డే అనమాట. చైనా టేక్ ఓవర్ చేసుకుంటారు. హాంకాంగ్ అని మకావ్ టేక్ ఓవర్ చేసుకున్నట్లు వాళ్ళు అట్లా టేక్ ఓవర్ చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దే వోంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే చైనా కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు, తైవాన్ని మీరు ఇంకా ముందు సపోర్ట్ చేసి వెళ్తే పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ గ్రీక్ మెథాలజీ స్టోరీ చెప్పాను చూడండి. సో ఇది చైనా ఇట్ విల్ బి బిగ్ స్టికింగ్ పాయింట్. అట్ ద సేమ్ టైం చైనీస్ కంప్లైంట్స్, ప్రెసిడెంట్ ట్రంప్కి చైనాకి వ్యతిరేకంగా ఉన్న కంప్లైంట్లు అని చెప్పారు. మార్కెట్ యాక్సెస్ ఇవ్వట్లేదు, మాకు అమెరికన్ ప్రోడక్ట్స్ మేము తీసుకొచ్చి ఇక్కడ అమ్మలేకపోతున్నాం, మీ దగ్గర మీరు చాలా టారిఫ్లు ఎక్కువ చేసేస్తారు, ట్యాక్స్లు ఎక్కువ చేస్తారు అని. ఇన్ఫాక్ట్ చైనాకి కొంచెం ఎక్కువే పెట్టారు, కానీ తగ్గించారు తర్వాత, బికాజ్ దే స్టాప్ మ్యాగ్నెట్స్. అక్కడే వాళ్ళ గేమ్ ఉంది చైనాది. ఇదంతా వాళ్ళు ఎప్పుడో చూసి వాళ్ళకి తెలుసు ఒక క్రైసిస్ రాబోతుంది అనేది. రేర్ ఎర్త్స్ ఉండొచ్చు, మ్యాగ్నెట్స్ ఉండొచ్చు, మిగతా అన్నీ వాళ్ళు తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. నౌ దే బ్లాక్ మెయిలింగ్ ద వరల్డ్ అనమాట. నీకు మ్యాగ్నెట్ కావాలన్నా నాతో బాగా బిహేవ్ చేయి, నా దగ్గర ప్రోడక్ట్స్ కొను, అప్పుడు నేను మ్యాగ్నెట్స్ ఇస్తాను నీకు. ఇదంతా పెద్ద మ్యాగ్నెట్స్, మన చిన్న మ్యాగ్నెట్స్ కాదు. ఇది ఎంఆర్ఐ మిషన్స్కి కావాల్సింది. ప్రతి ఎలక్ట్రానిక్ ఐటెంలో ఉంటుంది, ప్రతి కార్లో ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఎవరి దగ్గర లేదు ఇప్పుడు. సో తక్కువ చాలా ఉందనుకోండి, భారతదేశంలో కూడా వీఆర్ ద 6th లార్జెస్ట్ అనుకుంటా రేర్ ఎర్త్స్లో. కానీ అట్ ద సేమ్ టైం చైనా ఎక్కడికి వెళ్ళిపోయారు చూడండి. వాళ్ళ రైల్ నెట్వర్క్స్ కానీ, రోడ్ నెట్వర్క్స్ కానీ, వాళ్ళ ఏం చెప్తారు ప్రొడక్షన్ ఫెసిలిటీస్ కానీ చాలా బాగా ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకరు వెళ్ళారు ఇక్కడి నుంచి హైదరాబాద్, ఆయన చెప్పారు అసలు మనం చైనా దగ్గర వెళ్ళాలంటే మనకు ఒక 30 సంవత్సరాలు పడుతుందంట. అంత ముందుకు వెళ్ళిపోయారు డెవలప్. దట్ ఈస్ అ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఐ థింక్ 1980s దాకా చైనీస్ జీడిపి మన జీడిపి సేమ్ ఉండే గ్రాఫికల్ ఫార్మాట్లో. సడన్లీ అక్కడి నుంచి చైనా టేక్ ఆఫ్ చేసేసరికి మనం ఇక్కడే ఉండిపోయాం. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళడం ట్రై చేస్తాం, కానీ దట్ వి మిస్ ద బస్ అంటాం ఇంగ్లీష్లో. దట్ ఇస్ కరెక్ట్. ఆ టైంలో మనం పెట్టుబడి పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ దిగితే వీ వుడ్ ఆల్సో బిన్ అనదర్ చైనా టుడే మ్యానుఫ్యాక్చరింగ్లో. అది మనం చేయలేదు, అది చేసిన చాలా పెద్ద తప్పు. సార్ ఇది థర్డ్ టైం ఆయన ఉన్నారు. ఈ టర్మ్ ఏదైతే ఉందో ప్రజెంట్లో 3rd టర్మ్ అని చెప్పేసి చెప్పారు. సో అన్ని సంవత్సరాలు అక్కడ పాలించడం అంటే ఒక రకమైన వెయిటేజ్ ఉంటుంది ఆయన పర్సనాలిటీ కూడా, ఇన్ టర్మ్స్ ఆఫ్ అందరి విషయంలో కూడా. లైక్ అక్కడ ఉన్న వాళ్ళకి ఒక లీడర్షిప్ అన్నట్టుగా ఉంటుంది. సో ట్రంప్ ఎక్స్పెక్టెడ్ బిగ్ ఫ్యాట్ హగ్, బట్ ఆయన మాత్రం చాలా ఫార్మల్గా ఉన్నారని చెప్పేసి. అండ్ ఈ తుసిడైటిస్ ట్రాప్ అంటే ఏంటి సార్? ఐ హోప్ ఐ ప్రొనౌన్స్ ఇట్. దట్స్ ఎగ్జాక్ట్లీ దట్ వాట్ స్పోక్. స్పార్టన్స్ అండ్ ఏథెన్స్ యుద్ధం జరిగింది. ఒకరేమో లీడర్, ఎస్టాబ్లిష్డ్ నేషన్, ఇంకోటి ఛాలెంజర్ చైనా, ఇది యుఎస్. వీళ్ళిద్దరు నడుమిట్లో ఒక యుద్ధం జరిగింది. సో దాని గురించే ట్రంప్ ఇవాళ జీ జిన్పింగ్ మాట్లాడుతూ చెప్పారు. ఈ రిమైండెడ్ ట్రంప్ అబౌట్ దిస్. అండ్ ట్రంప్ దాన్ని ఇంకో మీనింగ్లో తీసుకున్నాడు. ఏది బైడెన్ని తిడుతున్నాడు అని చెప్పేసి. ఈ టాకింగ్ ద ప్రెజెంట్ టర్మ్, నౌ ప్రెజెంట్లీ అని చెప్పారు. కానీ ట్రంప్ అది పాత స్కీమ్లో తీసుకొని నా మీద ఎందుకు వేస్తున్నాడు, అక్కడే ఇద్దామని చెప్పి కథ మార్చేశాడు. ఎనీవే దట్స్ ట్రంప్ని ఇప్పుడు ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు మహేష్, ఎవరు తీసుకుంటలేరు. వాళ్ళ దేశంలోనే 70% డిసప్రూవల్ రేటింగ్ ఉంది. 70% పీపుల్ డోంట్ అప్రూవ్ ద ఇరాన్ వార్. వాళ్ళ ఎకనామిక్ కండిషన్ మొత్తం దారుణం అయిపోయింది. అండ్ మేజర్టీ మొన్న బయలుదేరే ముందు ఒక చిన్న ప్రెస్ మీట్లో, అంటే ఇన్ఫార్మల్ ప్రెస్ మీట్లో ఆయన ఒక మాట చెప్పారు. దట్ బికేమ్ ఎ బిగ్ డిజాస్టర్. ఆయన గురించి అడిగారు, మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి, ఇరాన్ యుద్ధం గురించి అడిగితే ఏంటి మీరు ఏమనుకుంటారంటే, నేను దాని మీద మొత్తం నిఘా పెట్టున్నాను, నేను ఐ కేర్ అ డ్యామ్ ఫర్ అమెరికన్ ఫ్యామిలీస్ అండ్ అమెరికన్ ఫైనాన్సెస్ అన్నారు. అది చాలా పెద్ద క్యాంపెయిన్గా మారిపోయింది ఇప్పుడు అమెరికాలో. అంటే ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ ప్రజల సమస్యలని పట్టించుకోవట్లేదు, నాకు సంబంధమే లేదంటున్నాడు. మీరు ఎక్కువ డబ్బులు ఇవ్వాలన్నా గ్యాస్ ప్రైస్కి, పెట్రోల్కి, డీజిల్కి మీరు ఇవ్వండి అంటున్నారు. సో రిపబ్లికన్ పార్టీకి ఇప్పుడు నవంబర్లో ఎలక్షన్స్ రాబోతుంది, ఓడిపోతారు. స్టామర్ ఎట్లా ఓడిపోయారు యూకేలో, అదే సంగతి వాళ్ళు కూడా అవుతుంది మిడ్ టర్మ్ పోల్స్లో. ఇది ప్రెసిడెంట్ ట్రంప్కి భయం ఉంది ఇప్పుడు. దానికోసం ఆయన ఏం మాట్లాడుకుంటే వెళ్ళారు. అఫ్కోర్స్ ఆయన ఫాక్స్ న్యూస్ అనే ఒక ఛానల్ ఉంది, ఆయన అందరికి తెలిసిందే, పక్కా ట్రంప్ భజన వాడతారు వాళ్ళు నిన్న ఎక్కగానే ఎయిర్ ఫోర్స్ 1లో ఇమ్మీడియట్ ఇంటర్వ్యూ, ఇంత బాగా చేశారు చైనాలో అది ఇది అని చెప్పి. కానీ అవుట్పుట్ ఇస్ జీరో, ఏం లేదు. ఈ 200 ఎయిర్క్రాఫ్ట్ చైనా ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు, కొత్తదేం లేదు దాంట్లో. మీరు ఏం చేశారు? మీరు స్టిక్కింగ్ ఇష్యూస్ గురించి ఏం మాట్లాడారు? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ద మెయిన్ స్టిక్కింగ్ ఇష్యూస్ ఆయుధాలు ఇవ్వడం, ఏది ఇరాన్కి. ఏమన్నారు ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, ఇరాన్ సెడ్ దే విల్ నాట్ గివ్ ఆర్మ్స్ టు చైనా సెడ్ దే విల్ నాట్ గివ్ ఆర్మ్స్ టు ఇరాన్. చైనా ఆయుధాలు ఇవ్వరంట ఇరాన్కి. మీకు ఎట్లా తెలుసండి? మీరు మానిటర్ చేస్తున్నారా? చైనీస్ షిప్ మొన్న అక్కడ పట్టుకున్నారు, మీకు గుర్తుంది, గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో. దాంట్లో మొత్తం మిసైల్ పార్ట్స్ ఉండే.
సో చైనా ఆబ్వియస్లీ ఫండ్ చేస్తున్నారు, ఇంకా ఆయిల్ తీసుకుంటున్నారు, డబ్బులు ఇచ్చే బదులు దే ఆర్ గివింగ్ దీస్ థింగ్స్. డబ్బులు కూడా కొంచెం ఇస్తున్నారేమో కానీ మేజర్గా వాళ్ళు దే ఆర్ గివింగ్ డిఫెన్స్ రిలేటెడ్ కాంపోనెంట్స్ అనమాట. దాన్ని గల్ఫ్లో ఇప్పుడు ఒక స్ప్లిట్ మార్క్ మీకు తెలిసిన మట్టుకే, ఒకవైపు యుఏఈ అలయన్స్ ఉంది, వాళ్ళు అటాక్ చేస్తున్నారు ఇరాన్ని, బాంబ్ చేశారని చెప్తున్నారు. బెంజమిన్ నెట్న్యాహు నేనే ఐ వెంట్ టు యుఏఈ అని చెప్తున్నారు, వీళ్ళు డినై చేస్తున్నారు. ఒక ఏం చెప్తా ఐరన్ డోమ్ కంటింజెంట్ కూర్చున్నారు ఇన్ దుబాయ్ టు కౌంటర్ మిసైల్స్ ఫ్రమ్ ఇరాన్. అటువైపు సౌదీ అరేబియాలో పాకిస్తానీ సోల్జర్స్ వచ్చి కూర్చున్నారు. సో మన వైపు నుంచి మోదీ గారు ఇవాళ వెళ్తూ 3 గంటల సేపు అక్కడ ఉంటారు. ఐ థింక్ ఈజ్ ఆల్రెడీ రీచ్డ్. అక్కడ ఏం జరగబోతుంది అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది. ఎందుకంటే వెస్ట్ ఏషియాలో ఒక స్ప్లిట్ వచ్చేసింది. ఒకటి ఓపెక్ నుంచి బయటకు వచ్చారు, యు నో దట్ కాంట్రవర్సీ. అది కాకుండా ఇది దిస్ ఇస్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ దట్ ఇస్ కమింగ్ అప్. ఇప్పుడు స్ప్లిట్ అంటే వైడ్ స్ప్లిట్, నాట్ చిన్న స్ప్లిట్. సో ఇప్పుడు బహుశా ఇండియాతోని ఒప్పందం ఉండొచ్చు. ఇప్పుడు డీటెయిల్స్ ఇంకా బయటికి వస్తుంది, మెల్లమెల్ల బయటకు వస్తున్నాను. సార్, ఒపెక్ గురించి గుర్తు చేశారు కాబట్టి చైనాకి రష్యాకి ఎనర్జీ రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు యూఎస్ నుంచి కూడా ఇప్పుడు ఆయిల్ కొనుక్కుంటామని చెప్పేసి ఒప్పందం కూడా జరిగింది. మరి వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్స్ పాడయ్యే అవకాశం? ఒప్పందం చేయలేదు, మాట్లాడారు జస్ట్ ఫార్మల్ గా. చైనా సెడ్ దే విల్ బై ఆయిల్ ఫ్రమ్ యుఎస్, ట్రంప్ స్టైల్లో. ఇప్పుడు దీనికన్నా ముందు కూడా చైనా చాలా ఒప్పందాలు చేశారు. ఒప్పందాలు చేస్తారు, ఒక 6 నెలల తర్వాత ఒప్పందం ఏంటి నాకు నచ్చలేదని చెప్పి పక్కన పడేస్తాడు, చింపి పక్కన పడేస్తాడు. ఏం చేస్తారు మీరు? సో ఒప్పందం చేస్తే కూడా చైనా వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఎప్పుడో ఒకసారి వాళ్ళు బ్యాక్అవుట్ అవుతారు. ఇది ట్రంప్ కూడా చేశారు, మీకు గుర్తుంటుంది. యూకేతో ఒప్పందం చేశాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. మొన్న యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదని చెప్పి వాళ్ళని దాని నుంచి నేను తీసేస్తున్నాను అని చెప్పి అనౌన్స్ చేసేసారు. ఆలోచించండి, ఇదొక ఇన్ఫార్మల్ గ్రూప్ కానీ వీళ్ళకి ఫార్మల్ రిలేషన్స్ ఉంది. అది పట్టించుకోకుండా నేను తీసేస్తాను పార్టీ నుంచి అని అట్లా జరుగుతుంది అనమాట. ఇప్పుడు సేమ్ థింగ్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడు చైనాలో జరుగుతుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతుంది, ఇదే ఉంది వాళ్ళ డైలాగులు. ప్రెసిడెంట్ ట్రంప్ చాలా వీకెస్ట్ పాయింట్కి వచ్చేసారు. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తూ ఆయనకి ఓట్లు రావు. ఆయన పార్టీని నవంబర్ ఎలక్షన్లో కిందకి దించేస్తారు మొత్తం. సార్, చైనా ఇరాన్కి ఆ మిలిటరీ ఎక్విప్మెంట్ ఇవ్వను అని కూడా కొంచెం మాట ఇచ్చినట్టుగా కొంచెం అష్యూరెన్స్ ఇచ్చారు. మరి ఈ లెక్కన చూస్తే అక్కడ ఇరాన్ పరిస్థితి ఏంటి మరి నెక్స్ట్? ఎందుకంటే జనరల్గా మనం కూర్చొని డిస్కస్ చేసేది వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏమైపోతారని మాట్లాడుకుంటుంటాం. ఎవరో ఒకరు బ్యాక్ చేయకపోతే వీళ్ళు ఎంతగా పోరాడరు. అఫ్కోర్స్ వాళ్ళ ఓన్ గ్రిడ్ వాళ్ళకు ఉంది, దే నీడ్ దిస్ టెక్నాలజీ అండ్ ఆల్. అది వాళ్ళకి చైనా నుంచి వస్తుంది, వాళ్ళ ఆయిల్ వాళ్ళు తీసుకుంటున్నారు, మొత్తానికి ఏదో అయింది. బట్ ఇప్పుడు ఇవ్వను అంటే ఇప్పుడు ట్రంప్ దీన్ని ఎలా ఆపాలో తెలియకే చైనా వెళ్ళిన, అంటే మిగతావన్నీ సెకండరీ, మెయిన్ ఈ యుద్ధం ఆపుదాం ఉద్దేశంతో వెళ్ళి ఉండొచ్చా? కరెక్ట్, దానికే వెళ్ళారు. యుద్ధం ఆపాలని చెప్పి వెళ్ళారు ఇక్కడి నుంచి. దానికి ఇలాన్ మస్క్ ని వీళ్ళిద్దరిని తీసుకెళ్ళడం ఎందుకు సార్? కానీ అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది కదా, డే 1లో పొలిటిక్స్ మాట్లాడదాం, డే 2లో బిజినెస్ మాట్లాడదాం అనుకున్నాం. ఆయనేమో డే 1 మాట్లాడితే డే 2 మాట్లాడలేదు. బిజినెస్ వాళ్ళు ఇండివిజువల్ లీడర్స్ని కలుసుకుంటారు, నాకు సంబంధం లేదు, నన్ను కలవక్కర్లేదు, ఐ కెన్ జస్ట్ సే హలో టు ఆల్ ఆఫ్ దెమ్ అన్నారు అంతే. కానీ క్రూషియల్ వాజ్ డే 1. డే 1లోనే మేజర్ డిస్కషన్ జరుగుతుంది. ఆ రోజు ఏం జరిగింది ఎవరికి తెలియదు. ఆ రోజు జరిగిన దానికి బ్రీఫింగ్ రాలేదు, రీడౌట్ అంటారు దీన్ని. మహేష్ సార్, మీరు నేను మాట్లాడుకున్నప్పుడు ఫోన్లో వరల్డ్ లీడర్స్ మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తారు, దాన్ని రీడౌట్ తీస్తారు, రికార్డింగ్ చేస్తారు కంప్లీట్ కాన్వర్జేషన్ని. 10 మంది వింటుంటారు, ఒఫీషియల్స్ వింటుంటారు, స్పీకర్ ఫోన్లో ఉంటుంది. సో మోదీ గారు ఒక మాట చెప్తారు, ఆయన ఒక మాట చెప్తారు, ఇదంతా రికార్డ్ చేసుకుంటారు. రికార్డ్ చేసి మినిట్ చేస్తారు. మినిట్ చేసి ఆయన ఎంఓయూగా బయట పెడతారు. సపోజ్ రేపు ఒక హైదరాబాద్ బేస్ కంపెనీ అండ్ 1 సింగపూర్ బేస్ కంపెనీ ఒప్పందం, అది అనౌన్స్ చేశారు. ఇమ్మీడియట్గా సంతకం ఉంటుంది, ఓకే ఫైన్. కానీ దాన్ని స్టేట్ గవర్నమెంట్ అంగీకరించాలి, ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది అన్నమాట. సో మన దగ్గర ఇప్పుడు చైనా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ వైపు నుంచి పెట్టుబడికి ఇష్యూ లేదు వాళ్ళకి, దే ఆర్ అ వెరీ స్ట్రాంగ్ నేషన్. కానీ వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే టెక్నాలజీ డినైల్. అంటే అమెరికా వైపు నుంచి చాలా మటుకు టెక్నాలజీ షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.